ప్రెస్ మిత్రులందరూ కూడా రాయాలి. గతంలో ఇక్కడ ఒక రాజ్యాంగేతర శక్తి ఆంధ్ర అల్లుడు నజీరుల్లా ఆయన రూపంలో ప్రభుత్వ అన్ని శాఖల మీద ఆయన పెత్తనమే నడుస్తూ ఉన్నది. ఏ కాంట్రాక్టు ఎవరికి రావాలి, ఎవరు ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి, ఎవరిని బెదిరించాలి, ఇది మొత్తం కూడా నజీరుల్లా చూసుకుంటాడు. నజీరుద్దీనుల్లా లా ఉంటుంది ఆఖరికి, మొత్తం పేరు రిజిస్టర్ నేమ్ నజీరుద్దీన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకంటే భరించలేకపోతున్నాం. ఎక్కడైనా ల్యాండ్ తగాదు ఉందంటే ఆయననే ఎక్కడి నుంచి వెళ్ళి మండలంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ మొదలుతే జిల్లా కలెక్టరేట్ వరకు ఈ రోజు మరి ఆయన ఆధిపత్యం నడుస్తా ఉన్నది. ప్రత్యేకంగా ఎంపీలకు సంబంధించిన నిధులు 25% కమిషన్ తీసుకొని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా మరి ఫ్లడ్ లైట్ పెట్టేది కానీ, ఐమాక్స్ లైట్ పెట్టే దగ్గర కానీ అనేక రకాలుగా లిటరల్లీ మమ్మల్ని బాధ పెడుతుందని చెప్పేసి ఎవరైతే చిన్న చిన్న కాంట్రాక్టులు ఉండొచ్చు మమ్మల్ని 20% అడుగుతండి 20% అడుగుతుందని చెప్పే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి గణపురంలో ఉన్నది. భార్యనేమో ఎంపీ కడియం కావ్య గారు, మామనేమో కడియం శ్రీహరి గారు. వీళ్ళిద్దరి పనులు మొత్తం కూడా రాజ్యాంగేతర శక్తిగా ఈ రోజు గణపురాన్ని దోసుకున్నట్లో ముందున్నాడు. అందుకే